చెప్తున్నాను. ఈరోజు మధ్యతరగతి వాళ్ళకి వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 8 లైన్ల హైవేలు కావచ్చు. ఇంకెన్ని సంవత్సరాలు వెనుకబడి ఉండాలి ఈ దేశం? ఈ కాంగ్రెస్ ఒక దేశద్రోహ పార్టీ. ఎక్కడో 100 సంవత్సరాల కింద మెట్రో ఎత్తి ఇంకిప్పటికి మనం మెట్రోలు ఎందుకు వేయద్దు? ఎక్కడనో రాకెట్ లాంచర్ దిగుతున్న మనం ఎందుకు రోడ్లు డెవలప్ చేసుకుంది? ఇది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న యువత ప్రపంచంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి, ఆనందకరమైన జీవితం బతకాలి. ఎక్కడ చూసారా ట్రైన్ ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా ఇట్లా వందే భారత్ ట్రైన్ లాగా? లేదు. కాగిత ముక్క లేని ట్రైను, బాత్రూమ్ బాసన రాని ట్రైను. 2,35,00,000 మంది ఈరోజు ఓన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 2,35,00,000 మంది టేకప్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ 93,000 మంది దుబాయ్కి వస్తున్నారు. దుబాయ్ 93,000 మంది, 31 మంది సింగపూర్. దీని ఒక మధ్యతరగతి భారతం, దిగువ వర్గాల భారతం, పేదవాడి భారతం. అందరికన్నా ముందు ఒక హిందువు, నేను హిందువునని చెప్పుకోవడానికి గర్వపడి 66 కోట్ల మంది కుంభమేళ స్నానాలు. ఎవరికి మనసు రాకపోయా? అంటే రామ మందిరం కట్టుకుంటే బాధ ఇటలీ వాళ్ళకు, ఇటలీకి పుట్టిన సంతానంకు ఒక్కటి రాలేదా? ఏమైంది? ఏం పుడుతుంది రా మీకు రోగము? వచ్చి ఒకసారి ఇట్లా ముస్లింలు వచ్చి మొక్కిపోతున్నారు రామాలయం కాడ. ఇంత హిందువులండి, హిందూ ద్రోవులండి వీళ్ళందరూ. రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ ఖానో, ఎవరు అది సోనియా గాంధీ, మరి ఇఫ్తార్లు తింటారు. ఎందుకు మిమ్మల్ని హిందువులు ఇంత అవమానపరుస్తారు? అడుగడుగున అవమానం, జాతి అవమానం, పేదోడు అవమానం. ఇదొక దేశద్రోహ కాదు, ఇది ఒకటి. అంటే ఇక్కడ సార్ మరి బీజేపీ అనేది ముస్లింలకు టోటల్ గా ఆపోజిట్ అని అంటారు, వ్యతిరేకము అంటారు. చెప్పండి, ఒక్కదంటే చెప్పండి. అట్లా విడదీసి పరిపాలించేది బీజేపీ అని అంటున్నారు. ఒక్కదంటే చెప్పండి. ఇప్పుడు దేశ విభజన చేసినప్పుడు బీజేపీ అన్నది చేసిన నా కొడుకులు ఎవరు? 1947 ఆగస్టు 15 నాడు దేశ విభజించిన నా కొడుకులు ఎవరు? భారతీయ జనతా పార్టీ లేదు కదా దేశంలో. దీనికి సమాధానం భారతదేశంలో తెలుగు వచ్చే ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. जब देश आज़ाद हुआ था 1945 में, जब वाजपेयी ने ये देश में कैसे देश बांटा तुम लोग? देश को कैसा बांटा तुम? मजहब के ऊपर से, मुस्लिम लोगों के लिए पाकिस्तान, हिंदुओं के लिए हिंदुस्तान. फिर जब बांटता है तो मजहब का नाम के ऊपर चुप देश को अंदर मुस्लिम क्यों रखा? అప్పుడు ఒకవేళ తుమారు పంచాల్సిందే ఉన్నది, ముస్లింలకు ఒక దేశం అని ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఈయన హిందువులు ఇచ్చారు కదా, మళ్ళీ హిందువులు మళ్ళీ ముస్లిం పెట్టి మళ్ళీ ఎందుకు తాకలాడ పెట్టారు కొడుకులు? ఇది స్వదేశం, ఇది మన భారతదేశం, స్వాతంత్రం వచ్చిన దేశం. మనం ప్రజలలో మనం కలిసి ఉండాలి సోదర భావంతో. మరి దేశం ఎందుకు విభజన చేసారు? దేశ విభజన అయితే వెనుకబాటు ప్రతిపాదకన వేయాలి. ఇప్పుడు తెలంగాణ అనేది వెనుకబాటు ప్రతిపాదకన అనేది, మత ప్రతిపాదకన కాలేదు. నువ్వు క్లియర్ మెన్షన్ 1947 పాకిస్తాన్ ముస్లిమ్స్, హిందుస్థాన్ హిందువులు. మళ్ళీ అటు ఇచ్చేసినావు, మళ్ళీ ఇక్కడ గొడవలు పెట్టినావు. అంటే ఎప్పుడు హిందువులు మనశ్శాంతి లేకుండా ఉండాలనేది ఈ నైరు కుటుంబం భావన. ఇప్పుడు నేనేమన్నా ఒక వైరస్ ఉంటుంది, ఇప్పుడు విడిపోయినామండి, మంచి చెడా చరిత్ర. మరి బీజేపీ లేదు కదా, మీరు అంటున్నారు కదా విడదీసి పాలించింది అంటారు. ఎవరు విడదీశారు? దేశాన్ని విడదీసిన పార్టీ అంటే అది. ఆ కుటుంబం మామూలు కుటుంబం కాదు. అందుకోసం సంఘటనలు కూడా దారుణంగా జరుగుతాయి అవి. ఎందుకంటే మంచి చెడు చరిత్ర లెక్కించింది ఏదండి 1975 ఎమర్జెన్సీ. ఎవరు తెచ్చిన స్వాతంత్రం? రాజీవ్ గాంధీ తెచ్చిన స్వాతంత్రం. వేలాది మంది ఉరితాడులు వేలాడినారు. చంద్రశేఖర్ ఆజాదులు బుల్లెట్లు కాల్చుకున్నారు. శత్రుక్షేత్ర చిక్కద్దని 23 సంవత్సరాల భగత్ సింగ్ బిడ్డ ఉరితాడిని ముద్దాడిండు వందే మాత్రం అనుకుంటే ఈ దొంగలా అండి. దేశ స్వాతంత్రం నుంచి లక్షలాది మంది వీరులు, కోట్లాది మంది వీరులు ఒళ్ళు పగలగొట్టుకున్నారండి. ఈ నా కొడుకులకు అర్థం కాదు చరిత్ర అర్థమైతే దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఇప్పుడు యువతకు అర్థమవుతుంది. ఇది మామూలుగా రాలేదండి స్వాతంత్రం. 200 సంవత్సరాలు హింసించబడ్డది. తర్వాత అంతకుముందు 500 సంవత్సరాలు ఆవేదనల చేతులు హింసించబడ్డది మత ప్రతిపాదికన. ఏందండి ఒక్కొక్క రోజు 10,000 మందిని చంపిన ముస్లిం రాజులండి. 10,000 మందిని ఒక్కొక్క రోజు చంపి అలా భార్యలతోని ఆ శవాల ముందు సంసారాలు చేయించిన నా కొడుకులండి వీళ్ళు. ఈ చరిత్ర చదవాల జాతి. అప్పుడాడు గతమంతా తెలిస్తే నువ్వు భవిష్యత్తులో కరెక్ట్ ఉంటావు. గతం తెలిస్తేనే కదా నువ్వు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండేది. ఈ హిందువులు, బీసీలు, ఓసీలు, ఎస్సీలు ఇదంతా ఒక పెద్ద కుట్ర ఈ దేశం మీద. ఎక్కడుందండి ఇంత అందమైన దేశం? చెప్పండి, ప్రపంచంలో ఏ దేశం ఉంది చెప్పమనండి ఇంతకన్నా మంచి దేశం? ఒకవైపు కొండలు, ఒకవైపు ఎడారులు, ఒకవైపు పచ్చిక బయళ్ళు, ఒకవైపు అంటే రకరకాల ఈ దేశంలో ఉన్న నదులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, ఇక్కడున్న ప్రాంతం కావచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంస్కృతి కావచ్చు,
3,000 జాతులు కావచ్చు, 6,000 భాషలు కావచ్చు. ఈ ప్రపంచంలో ఎక్కడ లేదండి ఇంత మంచి దేశము. ఇది కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, సనాతన ధర్మానికి పుట్టిన ఈ భూమి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ మత ప్రాతిపదికన విడిచి తప్ప ఇంకోసారి భారతీయ జనతా పార్టీని ఆ పదం అనడానికి వీల్లేదు. బస్ బరాబర్ 22 పార్టీలు మైనారిటీలను బుజ్జగింపు రాజకీయాలు చేస్తే మరి మెజార్టీ ప్రజలను ఎవరు రకంగా చేసుకోవాలి చెప్పండి మీరు. ఇప్పుడు 20 కోట్ల మంది ఉన్న మైనారిటీ ప్రజల పట్ల 22 పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తుంటే మెజార్టీ ప్రజలకు జరిగే అన్యాయాలని, అక్రమాలని, వాళ్ళ అర్థనాదాలని ఎవరో ఒకరు ఆలోచనాలండి. ప్రపంచంలో ఎక్కడ ఉందా మెజార్టీ ప్రజలను అవమానించిన జాతి పార్టీ? ఇది ఒకటి కాంగ్రెస్, ఇలా ప్రతిపక్ష పార్టీలు. వాడు వైరస్ అంటాడు స్టాలిన్. నువ్వు నిజంగా వాడు వేరే మతం నన్ను చూస్తా. స్టాలిన్ కోరుకున్నాడు, ఒకడు దయానిధి మరణోడు ఉన్నాడు. అనుమానంగా దమ్ముంటే ఓ రాముని చిన్నానన్న ఇట్లా అంటాడు. మరి అనరు రా మీరు ముస్లిమ్స్ అన్న దమ్ముంటే. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మేధావులు ఇంటెలెక్చువల్స్ మాట్లాడతారు, నోటికి వచ్చిందండి. మరి అదే ఖురాన్లు ఉన్నాయి, బైబిల్ ఉన్నాయి, మాట్లాడరు. కత్తిరిత్తరా, గొంతులు కత్తిరిత్తరని భయం.